నమస్తే. ఈరోజు మహిళా కాంగ్రెస్ తరఫున మహిళా అధ్యక్షురాలుగా నేను ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వ్యాఖ్యలు ఖండిస్తున్నాను. ఒక ఎంపీడీఓని పట్టుకొని ఇంత అసభ్య పదజాలంతో ఈరోజు మాట్లాడినందుకు మొట్టమొదటిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని క్షమాపణ అడగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎలాంటి కనికరం లేదు. ఓ మహిళా అధికారిని పట్టుకొని ఈ విధంగా సంబోధించడం ఎంతవరకు సబబు? బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ వారి క్షమాపణ చెప్పనట్టయితే వాళ్ళ ఆఫీస్ దగ్గర మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు కూడా ముట్టడించడం జరుగుతుంది. ఖబర్దార్ ఎర్రబెల్లి దయాకర్ గారు, మహిళల పట్ల మీరు అసభ్యంగా ఈ విధంగా పదజాలంతో మాట్లాడుతుంటే, ఒక చిన్న చూపు చూస్తుంటే, మరి మీరు పెళ్లి చేసుకున్న మీ వైఫ్ ఒక మహిళనే, అది మర్చిపోవద్దు. కల్వకుంట్ల కవిత గారిని ఈ విధంగా సంబోధించగలరా? సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక మంత్రి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పీట వేసింది మహిళలకి, కానీ ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎలాంటి గౌరవం కనికరం లేదు. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మహిళా ఓటు బ్యాంక్ మొత్తం కూడా తగిన బుద్ధి చెప్తారు మీ టీఆర్ఎస్ పార్టీకి. నేను అందరికీ మహిళల